అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. నేను కార్తీక పౌర్ణమి రోజు రుద్రాక్ష దీపారాధన ఇంట్లో పెట్టుకున్నాను. అది ఏ విధంగా పెట్టుకోవాలో అవి చూపిస్తానని చెప్తి కదా. ఇంకా గురువారం రోజు వీడియో. గురువారం ఉదయానికే దీపారాధన శాంతి అయింది. అది తీసేటప్పుడు చూపిద్దాంలే. అది ఏ విధంగా మనం బియ్యం పిండితో అయినా పెట్టుకోవచ్చు, మట్టి ప్రమిదలో అయినా పెట్టుకోవచ్చు. ఆ విధంగా పెట్టుకోవచ్చు. కానీ ఇత్తలి ఇంకా బియ్యం పిండి కానీ కలిపేకి ఓపిక ఉండదు, టైం ఉండదు. లేదనుకో ఇత్తలి దీపారాధనలో కానీ నేను పెట్టిన విధంగా పెట్టుకోవచ్చు. చూడండి, చూపిస్తాను. నేను వచ్చి మట్టి దీపారాధన ప్రమిదలో పెట్టుకున్నాను. రుద్రాక్ష దీపారాధన పెట్టుకోవడం వల్ల మనకేమన్నా ఆర్థిక ఇబ్బందులున్నా తొలుగుతాయి, మరి పిల్లల చదువులు అభివృద్ధి అవుతాయి అనేసి, మనకి ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా తొలుగుతాయి అనేసి రుద్రాక్ష దీపారాధన వెలిగించుకుంటే కార్తీక సోమవారం కానీ, పౌర్ణమి కానీ, మళ్ళీ వచ్చేసేసి మామూలుగా సోమవారం కానీ, మాఘమాసంలో కానీ, ఆ విధంగా సోమవారం శివపార్వతులకు ప్రీతికరమైన రోజుల్లో వెలిగించుకుంటే మనకు రుద్రాక్ష దీపారాధన కానీ విశేషమైన ఫలితాలు ఉన్నాయనేసి పండితులు పెద్దలు చెప్తారు. నేను వచ్చి మట్టి దీపారాధనలో వెలిగించుకున్నాను. ఫస్ట్ మనం దీపారాధన వెలిగించుకునే చోట తుడిచేసుకొని శుభ్రంగా తుడిచేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించేయాలి. అలంకరించిన తర్వాత ఒక ఆకు కానీ, ఏదన్నా కానీ ఆకు కానీ, ఒక ఇత్తడి ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇత్తడి ప్లేట్ పెట్టుకున్నాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తానని, అది ఇత్తడిది. దాంట్లోకి 3 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి నేను వెలిగించుకున్నాను. మధ్యలో ఆ విధంగా పెట్టినామంటేనా నూనె పోసి వెలిగించుకున్నాను. అది లేకుండా అయినా కానీ తూర్పు వైపు భగవంతుని వైపు ఆ విధంగా వెలిగించుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది. ఇది వచ్చేసేసి ఈ విధంగా వెలిగించుకోవచ్చు అని నేను చూపిస్తాను. లేదనుకో తూర్పు వైపు భగవంతుని వైపు శివపార్వతులు ఏ వైపు ఉంటారో, శివయ్య ఏ వైపు ఉంటారో ఆ వైపు కానీ ఈ విధంగా మీకు మట్టిది కానీ, బియ్యపిండి కలిపేటప్పుడు కొంచెం పాలు, అరటిపండు, కొంచెం బెల్లం కలిపి ప్రమిద చేసి దీపారాధన ప్రమిద ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి, రుద్రాక్ష మన దగ్గర ఒక్కటి ఉన్నా కానీ ఆ రుద్రాక్ష పెట్టి, లేదనుకో మన దగ్గర ఎన్నున్నా అన్ని రుద్రాక్షలు పెట్టుకొని ఈ విధంగా నేను ఈ విధంగా పెట్టుకొని, నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి మీకు క్లియర్గా చూపిలేకున్నాను. నాది ఈ మాల వచ్చేసి 108 రుద్రాక్ష మాల. మనకు ఓం నమ శివాయ అనుకునేకి, మంత్రం చదువుకునేకి రుద్రాక్షమాల మా నాన్నకు వచ్చేసి వేరే గురువు ఇచ్చింటే, మా నాన్నగారు వచ్చేసి నాకు ఇచ్చినాడు. నేను వచ్చేసి ఎప్పుడన్నా ఓం నమ శివాయ అనేసి 108 సార్లు చదువుకుంటా. కార్తీక మాసంలో సోమవారాలు కానీ ఆ విధంగా చేసుకొని చుట్టూ ఆ విధంగా పెట్టేసి ప్రమిద మధ్యలో పెట్టేసి ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ పోసి వెలిగించవచ్చు. లేదనుకో మనం వచ్చేసేసి మనం దీపారాధన ఏది అందరికీ అన్ని అనుకూలమైతే కాదు కదా. మనం నిత్యం ఏ దీపారాధనతో చేస్తారో విశేషమైన ఫలితాలు కావాలంటే ఆవు నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె అని పండితులు చెప్తారు. అది లేదనుకో మనం నిత్యం ఏ దీపారాధన నూనె పోసి వెలిగిస్తామో ఆ దీపారాధనతో ఆ విధంగా వెలిగించుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి నైవేద్యం ఏదో ఒకటి పెట్టేసి నమస్కారం చేసుకొని మనం పూజ చేసుకునేది. ఇది వచ్చేసేసి మీకు గోడపైన చెట్టు చూపిస్తే చూడండి. ఆ చెట్టు వచ్చేసేసి అది పచ్చిమిర్చి చెట్టు గోడలో వెలిసింది చూడండి. అవ్వ వచ్చేసి అక్కడ పైన అవ్వ రూమ్ దగ్గర పైన ఉండండి చూస్తారు. గోడకే అసలు ఎంత బాగా వెలిసిందో. మనం నీళ్లు పోయడం లేదు, ఏం లేదు, అయినా కానీ దానికి పచ్చిమిర్చి కానీ ఇడిగింది. 10 పచ్చిమిర్చి ఇడిగింది. మనం దగ్గర పోయి తీయలేం కదా, మనం దూరం నుంచి వీడియో తీసిండేది అది. ఎందుకంటే అది గోడలో మధ్యలో ఉంది. ఇంకా పూల చెట్లకు వచ్చేసి పూలన్నీ కోసుకున్నాను. బొప్పాయి చూడండి ఎంత పెద్దగా ఉందో. చెట్టు చిన్న పిల్లలకు కానీ అందుతుంది. ఒక 7-8 సంవత్సరాల పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకు కానీ బొప్పాయి చేతికి అందుతుంది. ఆ విధంగా కిందనే కాసినాయి. చెట్టు అయితేనే బాగా హైట్గానే ఉంది, కాయలు అయితేనే కిందే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పూలు కోసుకొని, ఇంకా అదిగాక మనకు చల్లగా ఉంది కదా, 8:30-9కి అయితేనా సూర్యకిరణాలు ఆ చెట్ల మధ్యలో నుంచి లేతగా పడతా ఉంటాయి. మనకు ఈ చివరన చూడండి మందారం పైన చిటారి కొమ్మ అంటారు చూడండి, ఆ చిటారి కొమ్మలో కాసింది. ఇంకా కట్టి అనుకొని దాన్ని కోసుకున్న పువ్వు.
మనకు డి విటమిన్ కావాలంటేనా సూర్యకిరణాలు డి విటమిన్ తక్కువ ఉంది అనేసి ఆరోగ్య విధంగా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి, వాళ్ళకి కానీ డి విటమిన్ అనేది ప్రతిరోజు సూర్యకిరణాలు అనేది పడడం వల్ల కొంచెం పెయిన్స్ కానీ తగ్గుతాయి. ఇప్పుడు నాకు మెడ నొప్పి ఎక్కువ ఉందనుకో, మెడ మీద కిరణాలు పడేటట్లు కూర్చుంటాను. కాళ్ళ నొప్పులు మొత్తం బాడీ అంతా కిరణాలు పడతా ఉంటేనా చాలా మంచిది. నాకు హెల్త్ చాలా బాగలేనప్పుడు అయితేనా మా అమ్మ మా వారు అంతా వచ్చేసి 7:45కి ఆ టైంలో వచ్చి సూర్యునికి ఎదురుగా 7 గంటలకు స్టార్ట్ అవుతాడు కదా, మనకు మేడపైన అయితేనా బాగా సూర్యకిరణాలు అనేది బాగా పడతాయి. ఆ టైంలో వచ్చేసి 3 నెలలు కూర్చోబెడతాను ప్రతిరోజు. అక్కడే నేను టిఫిన్ కానీ తింటా. అంటే ఆ విధంగా ఉండే నా పరిస్థితి. తులసి మొలకలు అయితేనే ఎన్ని మొలిసినాయంటే అన్ని మొలిసినాయి. ఆ విత్తనాలన్నీ రాలి మొలిచినాయి. ఇంకా పూలన్నీ కోసుకున్నాను. ఒక అరటిగెల వచ్చేసి గురువారంకి బుధవారం కోసింది. అరటిగెల వచ్చేసి చెట్లోనే మాగిపోయి కాయలన్నీ రాలిపోయింటేనే ఆ విధంగా రాలిపోయినాయి. అవి వచ్చేసి ఇంకా ఆవుకు పెడదామనేసి అక్కడ పెట్టినాము. అరటి పండ్లు అయితేనా అందరికీ పంచిపెట్టినాము. ఒక గెల, ఇంకొక గెల అది కానీ మాగింది. మన షార్ట్ పెట్టింటి చూడండి, అది కానీ మాగింది. ఒక గెల కోసేటప్పుడు నేను లేను మా వారు లేము, ఇద్దరిలో ఎవరున్నాయని వీడియో తీసుకుందాము. వేరే పిల్లల్ని పిలిచి కోపించింది మాగిపోతున్నాయి అనేసి. ఇవన్నీ అక్కడ పడింటే ఆవుకు పెడదామనేసి ఇక్కడ పెట్టినాను. అన్నీ ఇంకా పూలు కానీ కోసుకున్నాను. ఇంకా ఇంటికి తీసుకొని వచ్చేస్తేనా ఇంకా మనకు పెయిన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు సూర్యకిరణాలు పడేదట్లా కూర్చోండి. ఈ గెల వచ్చేసి కొయ్యల్లా ఇంక ఈ గెల వచ్చేసేసి ఏ రోజు కోసిందంటేనా మంగళవారం రోజు కోసింది. ఇంకా మరి వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసి మా వారికి ఇంకా ఉదయాన్నే ఇంకా క్యారీ 9:30కి అంతా కట్టేలా. ఇది వచ్చేసి సాయంత్రం వేళలో ఆయన డ్యూటీ నుంచి వస్తా బంతిపూలును చామంతులు. చామంతులు అయితేనే 3 రకాలు, పింకు, ఎల్లో, వైట్ 3 రకాలు. బంతిపూలు వచ్చేసి రెడ్, ఎల్లో అవి తీసుకొచ్చినాడు. ఇంకా దీపారాధన పెడదామనేసి పూలకు కవర్లో కట్టేసి ఉంటారు కదా, కొంచెం గాలి అన్నీ అనేసి ఓపెన్ చేసేసి ఒక పువ్వు తీసుకొని నేను పెట్టుకుండేసేసి ఇంకా పూజ చేసుకొని దేవాలయానికి కానీ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా పూల పని చూసినాను. అన్నీ ఏమన్నా కొన్ని కుళ్ళుని ఉంటాయి కదా, అవి కానీ దాంట్లో చేర్చి పెట్టేసినామంటే పక్కన పువ్వుకు కానీ అవుతుంది. ఇంకా రామాలయంలో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటా రామాలయంలో దీపారాధన చేసుకుంటా. ఎంతసేపు రామాలయంలో ఉంటే అంతసేపు అదే నామం అనుకుంటా దీపారాధన చేసుకుంటాను. మళ్ళీ ఇంకా దీపారాధన చేసేసినాక ఇంకా మళ్ళీ శివాలయంలోకి వచ్చేసి శివాలయంలో ఆకాశ దీపం ఫస్ట్ వచ్చేసేసి నేను బసవన్నకు చెవులో చెప్పి శివదర్శనానికి వచ్చినాను అనేసి చండీ ప్రదక్షిణ చేస్తాను. చండీ ప్రదక్షిణ ఒక్కటి చేస్తే 1,000,000 ప్రదక్షిణలు చేసినంత ఫలం అంట చూడండి. అంత చండీ ప్రదక్షిణ అనేది నేను ఒకరోజు నాకు వీడియో తీసేవాళ్ళు ఉంటే అది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అది చూపించి చెప్తే మీకు కానీ అర్థమవుతుంది అనేసి నేను చెప్పడం లేదు. మరి శివాలయంలో కానీ ఈ విధంగా దీపారాధన చేసేసి శివదర్శనం చేసుకొని ఇంకా ఆకాశ దీపం కానీ దర్శనం చేసుకొని సాయంత్రం వేళలో నక్షత్ర దర్శనం చేసుకొని ఆకాశ దీపం దర్శనం చేసుకోండి, చాలా మంచిదంట. పురాణాలు కార్తీక పురాణాల్లో కానీ చెప్తా అన్నారు. ఏదో మనం భగవంతుని మనకు అనుకూలమైండేటివి చేసుకుంటూ పోతా అన్నాము. ఈ విధంగా ఇంకా శివయ్యను దర్శనం చేసుకొని ఫస్ట్ నందీశ్వరిని దర్శనం చేసుకోవాలా. మళ్ళీ చండీ ప్రదక్షిణ చేస్తే పానపట్టము అనేసి మనకు నీళ్ళు వస్తాయి చూడండి, అభిషేకం నీళ్ళు, అక్కడి నుంచి చేస్తారు చండీ ప్రదక్షిణ. గడస్తంభం నుంచి నందీశ్వరి నుంచి చేస్తారు. మీకు ఒకరోజు వివరించి చూపిస్తాలేండి. మీకు తెలిస్తే మటుకు చండీ ప్రదక్షిణ అనేది చేసుకోండి. చాతగాని వాళ్ళైనా కానీ ఒక్క ప్రదక్షిణ శివాలయంలో ఎప్పుడే కానీ మనము ప్రదక్షిణ చేసేప్పుడు మన సౌండ్ మనకు కానీ వినపడకూడదంట. అంత నిదానంగా మెల్లిగా చాలా నిదానంగా శివాలయంలో ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటేనా ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు కాబట్టి మనం మాట్లాడుకుంటా ప్రదక్షిణ చేస్తూ అంటారు. ఆ విధంగా ప్రదక్షిణ చెయ్యొద్దండి. చాలా సైలెంట్గా ఓం నమః శివాయ అనుకుంటా ప్రదక్షిణ చేయండి. మనం మరొక వీడియోలో కలుద్దాం.